బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో చాలా చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం ఆయన ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 16 కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ లో ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 12న తాజా సీజన్ ప్రారంభమైంది. అయితే ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న అమితాబ్ పారితోషికం గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఇందులో ఒక్కో ఎపిసోడ్ కు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ ఎంతనే దానిపై ఆడియన్స్ తెగ ఆరా తీస్తున్నారు. బాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ కలిగిన కౌన్ బనేగా కరోడ్పతి షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్ భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క ఎపిసోడ్ కే ఏకంగా 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. ఇది గత అన్ని సీజన్ల కంటే అత్యధిక రెమ్యునరేషన్ అని సమాచారం. అయితే కౌన్ బనేగా కరోడ్పతి షో 2000వ సంవత్సరంలో ప్రారంభమైంది. కాగా మొదటి సీజన్ లో కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే పారితోషికం అందుకున్న అమితాబ్ తాజా సీజన్ లో ఆయన రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయలకు పెంచినట్లు తెలుస్తోంది. గతంలో 14వ సీజన్ కు అత్యధికంగా 4 కోట్ల రూపాయల పారితోషికం అమితాబ్ అందుకున్నారు. మరోవైపు దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన కల్కి సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర చేశారు. ఈ సినిమాకు ఆయన 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.